హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో ఈరోజు మనం చూద్దాం. స్టెప్ నెంబర్ 1, చికెన్ మ్యారినేషన్. మ్యారినేషన్ కోసం చికెన్ని శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కాస్త కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 గ్లాసుల వాటర్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి రోలింగ్ బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి రైస్ మరీ మెత్తగా ఉడకకూడదు, అలానే గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా రైస్ని ఉడికించుకున్న తర్వాత జల్లెడతో రైస్ని వడగట్టుకుని రైస్ని అంతా ఒక ప్లేట్లో వేసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. రైస్ని మీరు కావాలంటే కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 3, చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత చికెన్ని వేయండి. ఈ విధంగా ఆయిల్లో చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి కదండి. దీనికన్నా ఇంకా ఎక్కువగా వేయించుకుంటే క్రిస్పీగా అయిపోతాయి. అందువల్ల ఈ టైంలోనే మనం పీసెస్ని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. స్టెప్ నెంబర్ 4, ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన వెజిటేబుల్స్: 1/2 కప్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ 2 కలిపి 1 కప్పు చొప్పున, క్యాప్సికమ్ 1 కప్పు, క్యాబేజీ 1/2 కప్, స్వీట్ కార్న్ 1/2 కప్పు. స్వీట్ కార్న్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్లో వేయడానికి 3 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లోనే మనం 1/2 కప్ ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని వెజిటేబుల్స్ అంతా పట్టే విధంగా వేసి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కాస్త వేగే విధంగా మూత ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా వేగిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక పక్కగా తోసి దీనిలో ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఎగ్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఎగ్ అంతా ఉడికిపోయిన తర్వాత దీనిని వెజిటేబుల్స్లో కలిపేయాలి. మరలా దీంట్లో
మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు సెపరేట్గా కూడా ఎగ్ని కుక్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేసుకున్న ఎగ్ అంతటిని వెజిటేబుల్స్లో కలిసే విధంగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిసే విధంగా కలుపుకోవాలి. తరువాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని రైస్లో యాడ్ చేసుకోవాలి. మనం రైస్లోను చికెన్లోను వెజిటేబుల్స్లో కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. సోయా సాస్లో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఏమైనా సాల్ట్ అవసరం అవుతుందో లేదో చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ రైస్లో అన్నీ కలిసే విధంగా స్లోగా తిప్పుకొని కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చివరిగా ఫ్రైడ్ రైస్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.